శ్రీ ఆంజనేయర్ కోవెల్ శ్రీలంకలోని కొలంబోలోని మౌంట్ లావినియాలో ఉన్న ఒక హిందూ దేవాలయము. జూన్ 30, 1996న స్థాపించబడిన ఈ ఆలయము పంచముఖాలు కలిగిన హనుమంతుడి విగ్రహం ఉన్న దేశంలోనే ఏకైక హిందూ ఆలయంగా పరిగణింపబడుతుంది. ఆంజనేయుని కోసం రథం ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదేనని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. శ్రీలంకలో మొట్టమొదటి ఆంజనేయ ఆలయము పంచముఖ ఆంజనేయ ఆలయము అని, పంచముఖ ఆంజనేయ రూపంలో ఉన్న హనుమంతుడికి అంకితం చేయబడింది. అలాగే 5 ముఖాలు గల ఈ ఆలయము శ్రీలంకలోని కొలంబోలో ఉంది. ఈ ఆలయాన్ని చంద్రశేఖర్ నిర్మించారని నమ్ముతారు. దీనిని శ్రీ పంచముఖ ఆంజనేయర్ అని పిలుస్తారు. శ్రీమద్ చంద్రశేఖర స్వామిగల్ శ్రీలంకలో మొదటి ఆలయాన్ని మరియు శ్రీరాముని ప్రియభక్తుడు ఆంజనేయర్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి రథాన్ని నిర్మించారని చెప్పుకుంటూ ఉంటారు. 1998లో ఆంజనేయునికి మొట్టమొదటి రథాన్ని ప్రారంభించారు. 10 రోజుల యాగపూజ తర్వాత ఆంజనేయర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. రథోత్సవం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. రథోత్సవం ప్రారంభమయ్యే ముందు నువారా ఎలియాలోని సీతా ఎలియా పవిత్ర జలము మరియు చెట్టు కొమ్మను పూజిస్తారు. తర్వాత రథం ఆ ప్రదేశం నుండి కదులుతుంది. తమిళులు హనుమంతుడిని సాధారణంగా ఆంజనేయర్ అని పిలుస్తారు. ఎందుకంటే అతని తల్లి పేరు అంజనాదేవి అయితే అంజన్ అని అంటారు. దీనివలన రథోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో జరుగుతుంది. చారిత్రక రామాయణ యాత్ర ప్రకారం హనుమంతుడు గొప్ప మరియు శక్తివంతమైన రాజు. రావణుడిని ఓడించడానికి రాముడికి సహాయం చేశారు. రామాయణ ఇతిహాసంలో శివుడు హనుమంతుడి రూపాన్ని తీసుకున్నారు. ఇది శ్రీలంకలోని రామాయణ పర్యటనకు సంబంధించిన ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయంలో వివిధ రకాల దేవీ దేవతామూర్తులు కలరు. షిరిడి సాయిబాబా, శివయ్య, అమ్మవారు, వారాహి అమ్మవారు, ఇలా చుట్టూ నలువైపులా వివిధ రకాల దేవీ దేవతామూర్తుల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఈ ఆలయాన్ని మామూలుగా మన తెలుగు వాళ్ళందరూ చూడటానికి వస్తూ ఉంటారు.